జాట్ సినిమా విడుదలై కొన్ని రోజులే అయినప్పటికీ మైత్రి మూవీ మేకర్స్ జాట్ సీక్వెల్ను ప్రకటించడం చాలా మందిని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. ఈ సినిమా దాదాపు 100 కోట్ల రూపాయల గ్రాస్ను అందుకొని ఓ డీసెంట్ హిట్గా నిలిచింది. కానీ బ్లాక్ బస్టర్ స్థాయికి మాత్రం చేరలేకపోయింది. బ్లాక్ బస్టర్ స్థాయికి రాకపోయినప్పటికీ జాట్ చిత్రానికి బీసీ సెంటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్లో ముఖ్యంగా ఫ్యాన్స్ సినిమాను బాగానే ఆదరించారు. అయితే కంటెంట్ విషయంలో విమర్శలు కూడా వినిపించాయి. పాత ఫార్ములా కథ, సౌత్ మసాలా టెంప్లెట్, ముందే ఊహించగలిగే ప్లాట్ అని అన్నారు. అయినా కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఫైట్స్, డైలాగ్స్, సన్నీ డియోల్ మాస్ అపీల్ ఆల్ హెల్ప్డ్ ద ఫిల్మ్ సేల్ సేఫ్లీ ఎట్ ద బాక్స్ ఆఫీస్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం సమాచారం ప్రకారం దర్శకుడు గోపీచంద్ మల్నేని సీక్వెల్కి మరింత బలమైన కథను సిద్ధం చేశారట. అది చూసిన తరువాత సన్నీ డియోల్ కథ బాగా నచ్చి వెంటనే స్వయంగా ఓకే చెప్పారంట. ఇది నిజమే అయితే గోపీచంద్ కొత్త కంటెంట్ మీద ఎంత కాన్ఫిడెన్స్తో ఉన్నారో అర్థమవుతుంది. కానీ ఇదే సమయంలో మరో ఆసక్తికర అంశం, గోపీచంద్ ఇప్పటికే బాలకృష్ణతో మరో హై ప్రొఫైల్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు. వీరసింహారెడ్డి విజయం తర్వాత ఆ కాంబినేషన్పై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో జాట్ 2 షూటింగ్ వెంటనే మొదలవుతుందా అనేది సందేహమే. పైగా సన్నీ డియోల్ కూడా ప్రస్తుతం ఖాళీగా లేరు. బార్డర్ 2, అమీర్ ఖాన్ లాహోర్ 1947, రామాయణలో హనుమంతుడి పాత్ర, ఇంకా సఫర్ అనే మరో చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ 2026 వరకు ఆయన డేట్స్ని బ్లాక్ చేశాయి. దాంతో గోపీచంద్కు కూడా తగినంత టైం దొరికే అవకాశం ఉంది. కాబట్టి బాలయ్యతో సినిమా ఆల్మోస్ట్ ఫిక్స్ అనమాట. అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసమే ఇక వెయిటింగ్. బాలయ్య డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయింది. థియేట్రికల్ రన్ ముగిసేసరికి బాలయ్య చిత్రం భారత్లో 91.23 కోట్ల రూపాయల నెట్, అలాగే 108.01 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ ప్లస్ ఓవర్సీస్లో వచ్చిన 18.1 కోట్ల రూపాయలు కలిపి మొత్తంగా 126.11 కోట్ల కలెక్షన్ సాధించినట్లు సాక్ నిల్క్ వెబ్సైట్ తెలిపింది. తద్వారా 2025లో అత్యధిక వసూలు రాబట్టిన మూడో తెలుగు చిత్రంగా డాకు మహారాజ్ నిలిచింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ కాలేకపోయినప్పటికీ ఓటీటీ రైట్స్, ఆడియో, శాటిలైట్ రైట్స్తో కలిపి నిర్మాత సేఫ్ జోన్లోకి వచ్చినట్లేనని ట్రేడ్ పండితులు అంచనా. కాగా ఈ నేపథ్యంలో డాకు మహారాజ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. బాలకృష్ణ నట విశ్వరూపానికి తెలుగు ప్రేక్షకులతో పాటు ఎప్పుడూ ఉద్రిక్తంగా ఉండే ఇరాక్ సైతం ఫిదా అయింది. ఆ దేశానికి చెందిన ప్రముఖ వార్తాపత్రిక డాకు మహారాజ్ సినిమా అందులో హీరో పాత్ర గురించి ప్రస్తావిస్తూ కథనాన్ని ప్రచురించింది. హీరోను పవర్ఫుల్గా చూపించారని, టెక్నికల్ వాల్యూస్, యాక్షన్ సీక్వెన్స్లు బాగున్నాయని ఆ కథనంలో పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పేపర్ కటింగ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాలయ్య అభిమానులు దీనిని షేర్ చేస్తున్నారు. ఒక తెలుగు సినిమా గురించి ఎక్కడో ఇరాక్ దేశంలోనే పేపర్లో రావడం అరుదని వారు కమెంట్స్ పెడుతున్నారు. సో ఇప్పుడు ప్రెజెంట్ బాలయ్య ట్రెండ్లో ఉన్నారనమాట. ఇంకా అటు గోపీచంద్ మల్నేని కూడా బాలీవుడ్లోనే హిట్ కొట్టి సూపర్ ఫామ్లో ఉన్నారు. అలా ఇద్దరు కలిస్తే ఈసారి బాక్స్ ఆఫీస్ బద్దలు ఏమంటారు? మరి ఈ సినిమాని ఆల్మోస్ట్ 6 months నుంచి 1 yearలో కంప్లీట్ చేసి నెక్స్ట్ సమ్మర్కి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తారట. ఇంకో పెద్ద న్యూస్ ఏంటంటే 10th June బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ చేయడంతో పాటు అఖండ 2 టీజర్ కూడా రిలీజ్ చేస్తారట. ఇక బాలయ్య ఫ్యాన్స్కి పండగే మరి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.